హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను. అది కూడా రిస్కీ ప్రాసెస్లో కాదు, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తున్నాను. బయట ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. మరి ఇలాంటి ఎండల్లో మనం చల్లగా తినాలి అనిపిస్తుంది కదా. అప్పుడు మీరు వెంటనే కూడా ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ నేను చేశాను. ఇక్కడ నేను ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు పాలని ఇలా మనము వేడి చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 తియ్యటి మామిడి పండ్లను తీసుకున్నాను. ఇలా కొద్దిసేపు వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని కూడా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మ్యాంగోని మొత్తం కూడా ఇలా పీల్ చేసుకోవాలి. మనము ఇలా మ్యాంగోని పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యాంగోస్ని ఇలా చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నామంటే ఇది మనం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి, ఇలా డైరెక్ట్గా పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేస్తే అది ప్రాపర్గా మనకి బ్లెండ్ అవుతుంది. ఇలా మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీటిని కట్ చేసుకొని ఇలా మనం ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మీరు మామిడి పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ 2 మామిడి పండ్లతోటి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా మన మిక్సీ జార్లో ఈ పీసెస్ని అంతా కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి మామిడి పండు స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకొని దీన్ని మనం ఒక టిఫిన్ బాక్స్లోకైనా లేదు ఏదైనా మీరు కంటైనర్లోకి వేసుకున్నా బాగుంటుంది. తర్వాత ఒకసారి మనం పాలని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకొని ఇలా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా దీంట్లో వేసుకొని ఒకసారి మనము అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఇలా చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము సబ్జా సీడ్స్ని కూడా వేసుకోవాలి. సమ్మర్లో సబ్జా సీడ్స్ కూడా చాలా మంచిది, మన బాడీకి అది కూల్నెస్ ఇస్తుంది. సో ఇక్కడ అందుకే నేను ఈ ఐస్ క్రీమ్లో సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సబ్జా సీడ్స్ని వేసుకొని ఒక్కసారి మనం ప్రాపర్గా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మంచి టేస్ట్ కోసం మనకి అక్కడక్కడ క్రంచీగా తగలనికి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాదాం, కిస్మిస్ అలాగే జీడిపప్పు ఇలా మనం చాప్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత దీన్ని 4 to 5 అవర్స్ వరకు మీరు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు పెద్ద ప్రాసెస్ కూడా కాదు, మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అయితే నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అలా ఐస్ క్రీమ్ తీయగానే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, అంత వేడిగా ఉందండి. మళ్ళీ ఇంత ఎండలో మనం ఇలాంటి మామిడి పండుతో చేసిన ఐస్ క్రీమ్ తినాలి కదా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.